అందరికీ నమస్కారం అండి. మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ మహర్షి గురించి తెలుసుకుందాము. మృకుండ మహర్షికి హరిహరుల వరప్రసాదంగా మార్కండేయుడు జన్మించాడు. కొడుకు వరప్రసాది అయిన 16 ఏళ్లే జీవిస్తాడని తెలిసి ముని దంపతులు మదనపడతారు. ఒకరోజు ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షి, కొడుకు అల్పాయుషుడని బాధపడకు, కైలాసవాసుడు తలరాతను కూడా మార్చగలడని మార్కండేయుడు మహేశ్వరుని మెప్పించి పూర్ణాయుషును పొందుతాడని ఆస్వాదిస్తాడు. నారదముని ఆశీస్సులతో బాల మార్కండేయుడు శివభక్తుడై తల్లిదండ్రులు కూడా కొడుకు కోసం నిత్యం శివార్చన చేస్తూ ఉండేవారు. వారి అనుమతితో బాలకుడుగా ఉన్నప్పుడే మార్కండేయుడు అడవులకు వెళ్ళి ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేయసాగాడు. శివ పూజలో ఏళ్లు గడిచాయి. మార్కండేయ ముని ఆయురార్థం తీరిపోగా అతడి ప్రాణాలను తీసుకెళ్లేందుకు యమధర్మరాజు వచ్చాడు. బాలక, నీ ఆయువు ముగిసింది, బయలుదేరు అని తొందర పెట్టాడు. శివ పూజలో ఉన్నాను, ఇప్పుడు రాలేనని అన్నాడు బాలకుడు. అయినా యముడు పట్టు వదలక తన యమపాసాన్ని విసిరాడు. అప్పుడు మార్కండేయుడు ఆర్తిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకుని, యముడు విసిరన కాలపాసం బాల భక్తుడితో పాటు భక్తవ శంకరుణ్ణి కూడా చుట్టుకుంది. తన భక్తుణ్ణి హింసిస్తున్నందుకు త్రినేత్రుడు ఆగ్రహోద్రుక్తుడై యమధర్మరాజునే నేలకూర్చాడు. తర్వాత దేవతలు ప్రార్థించగా యముడికి ప్రాణభిక్ష పెట్టాడు. తన భక్తుల జోలికి వెళ్ళకూడదంటూ ఆజ్ఞాపించాడు. మార్కండేయ ముని ప్రేమగా దగ్గరకు తీసుకుని, నాయన మార్కండేయ, నువ్వు చిరంజీవి అయి చిరకీర్తిని పొందుతావని ఆస్వాదించాడు. కాలగమనంలో జ్ఞాన సంపదను ఆర్జించి ఆధ్యాత్మిక సాధనలు చేసి బాల మార్కండేయుడు మార్కండేయ మహర్షిగా కీర్తి పొందాడు. మహాభారతంలో కూడా ఈ మహర్షి ప్రస్తావన వస్తుంది. ధర్మరాజు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మార్కండేయ మహర్షి జ్ఞానబోధ చేస్తాడు. కలియుగంలో మనుషుల ప్రవృత్తి ఎలా ఉంటుందో, ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించాడు. అలాగే వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని కూడా మార్కండేయ ఆశ్రమానికి వచ్చాడని, తన మనసులో ఉన్న ఎన్నో సంశయాలను నివృత్తి చేసుకున్నాడని పురాణ కథనం. అల్పాయుషుడై జన్మించిన పరమేశ్వరుని కృపతో చిరంజీవిగా నిలిచిపోవచ్చని చాటిన మహానుభావుడు మార్కండేయుడు. బాల్యంలో చిన్నారుల మనసుల్లో ప్రవేశపెట్టే భక్తి ప్రవత్తులు మహోన్నత ఫలితాలనిస్తాయనటానికి మార్కండేయుడే నిదర్శనమని అంటారు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.